అందరికీ ముందుగా తెలంగాణ ప్రజలందరికీ హ్యాపీ బోనాలు. సో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణలో ఉన్న ప్రతి గడప అమ్మకి బోనం ఎత్తుతుంది. ఇంతకీ బోనం వెనుకున్న చరిత్ర ఏంటి? ఎస్, 1830 నుంచి 1850 వరకు ఆ ఇయర్స్ మధ్యలో హైదరాబాద్లో ఉన్న జంట నగరాలు అంటే హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ కలరా అనే వ్యాధితో బాధపడడం జరిగింది. సో అప్పుడు సూరటి అప్పయ్య అనే ఒక వ్యక్తి సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని మహంకాళిని అడిగాడు, తల్లి నువ్వు నా గ్రామ ప్రజల్ని కాపాడితే నేను నీకు బోనం ఎత్తుతా అని. సో అలా ఆ తల్లి ఆ మహమ్మారి నుంచి దూరం చేయడం జరిగింది. ఆ 1813 నుంచి బోనాలు ఎత్తడం స్టార్ట్ అయితే ఇప్పటికీ కూడా మనం అమ్మకి బోనం తీస్తుంటాం. అదేవిధంగా బోనం అంటే భోజనం. సో మనం బోనంలో చాలా శాస్త్రీయ దృక్పథాలు దాగి ఉన్నాయి. అంటే మనం బోనంలో ముఖ్యంగా వాడేది పసుపు, వేప కొమ్మలు. సో ఇలా ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. వీటన్నిటిని చేయడం వల్ల కూడా ఇంకా చాలా వ్యాధులు మనకి దూరం అవ్వడం జరిగింది. సో ఆ సందర్భంగా 1813లో స్టార్ట్ అయిన ఈ బోనాల పండుగ ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికీ ఎంతో అంగరంగ వైభవంగా మనమైతే ఈ బోనాల పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ బోనాలు.